నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ క్రాసింగ్ జనగామ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని చేర్యాల జేఏసీ అధ్యక్షులు వకులాభరణం నరసయ్య పంతులు ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తూ ఆందోళనలకు దిగిన వామపక్షాలు చేర్యాల కొమరవెల్లి మద్దూరు దూల్మిట్ట మండలాల ప్రజల యొక్క చిరకాల కోరిక అయిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని చేర్యాల జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు దుద్దేడ చౌరస్తా వద్ద జాతీయ రహదారిని ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బురుగు సురేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ముస్త్యాల బాలనరసయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు ఆమదాల మల్లారెడ్డి, అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ కోరుతూ దుద్దెడ చివరస్తా రాజీవ్ రహదారిని ముట్టడించాలని జేఏసీ పిలుపులో భాగంగా ఈరోజు అనేక గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఇక్కడ ముట్టడించడం జరిగింది, రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకో వందలాదిగా పాల్గొన్నారు. ఈ ఏదైతే చేర్యాల రెవెన్యూ డివిజన్ కోరిక ఏదైతున్నదో ఇవాళ రాస్తారోకో ద్వారా వెల్లడించడం అనేటువంటి జరిగింది. ఈ రాస్తారోకో దుద్దెడ చివరస్తా రాజీవ్ రహదారి ముట్టడించే కార్యక్రమం జయప్రదమైంది. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అన్ని పార్టీల కార్యకర్తలు ఇంటికొకరొచ్చి వందలాదిగా పాల్గొన్నందుకు, జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటం ఇది ముందుకు పోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రహించాలి, వెంటనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రహదారి ముట్టడి అని పిలిపియగానే చేర్యాల డివిజన్ ఆకాంక్ష పరులు, అఖిలపక్ష పోరాట సమితి నాయకులు వందలాదిగా తరలివచ్చి న్యాయమైన డిమాండ్ అని ఎమ్మెల్యేలు, ఎంపీలు రోజున ఎంపీలందరూ కూడా వచ్చి ప్రామిస్ చేసిండ్రు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిలపక్షం ఒకటే ఒక డిమాండ్, రేపు స్థానిక సంస్థల లోపుగా రెవెన్యూ ప్రకటించకపోతే రేపు అసెంబ్లీ కానీ ఏది కానీ నడవని దిగ్బంధం చేస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేమందరం కూడా ఒక్క దాటి పైకి వచ్చి ఒక్క ఆఫీస్ లో మేము 4 మండలాల ప్రజలు మా పనులను మేము చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మామూలు కోరికని, ఇది అకంగాని అలవిగాని కోరిక కాదు. మీరు కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు కనుక చేర్యాల రెవెన్యూ డివిజన్ ను కనుక ప్రకటించకపోతే ఈ రోజు రాజీవ్ రహదారి దిగ్బంధమే చేసినాం. అసెంబ్లీ ముట్టడి కూడా మా ప్రాంత ప్రజలు మేమందరం ఐక్యంగా ఉన్నాం. జై చేర్యాల. అఖిలపక్ష నాయకులకు అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, చేర్యాల రెవెన్యూ డివిజన్ మరి ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఈ రోజు మేము చేసిన ఈ రహదారి దిగ్బంధంతో తెలుస్తుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనీయము. మరి గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే మరి చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఒకవేళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే అడుగడుగున కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో అడ్డుకుంటాం, తరిమి కొడతాం. రానున్న స్థానిక ఎలక్షన్లో వాళ్ళ డిపాజిట్లు కళ్ళంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.